వందనాలండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో యేసు ప్రభువారు సమరయ స్త్రీతో ఒక మాట చెప్పారండి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అని. అలాగే 1 కొరింథీ 14వ అధ్యాయం 15వ వచనంలో పౌలు గారు అన్నారు, నేను మనసుతోనూ పాటలు పాడతాను, ఆత్మతోనూ పాటలు పాడతాను, నేను మనసుతోనూ ప్రార్థన చేస్తాను, ఆత్మతోనూ ప్రార్థన చేస్తాను అన్నారు. అలాగే ఎఫెసీ 6:17లో ఏమన్నారంటే, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును ధరించుకొనండి అన్నారు. ఈరోజు సేవకులైన వారు ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఈరోజు మనము యేసుక్రీస్తు ప్రభు వారికి మనం ఆత్మతో ఆరాధించే వారంగా ఉండాలి. అదేవిధంగా ఆత్మతో పాటలు పాడేవారుగా ఉండాలి, ఆత్మతో ప్రార్థన చేసేవారుగా ఉండాలి, దేవుని యొక్క వాక్యమును ఆత్మతో బోధించేవారుగా ఉండాలి. ఈ విధముగా ఉన్నట్లయితే దేవుడు సమస్యను బలపరిచి నడిపిస్తాడు. ఆమేన్. అందరికీ వందనాలు.